నమస్తే ఎస్ న్యూస్ కు స్వాగతం. నా పేరు కిరణ్మయ్. ముందుగా హెడ్లైన్స్. విశాఖలో ఎల్ఈడీ కాంతిలో ధగధగలు. మధురవాడలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ను ప్రారంభించిన జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు. విశాఖ భూకుంభకోణంపై వైకాపా మహాధర్నాకు పోటీగా టీడీపీ మహాసంకల్పం. అవినీతి ఊబిలో కూరుకుపోయిన నేతలు ఆందోళనకు దిగడం విడ్డూరంగా ఉందన్న ఎమ్మెల్యే వాసుపల్లి. ఘనంగా జరిగిన విజేఎఫ్ అవార్డుల ప్రధానోత్సవం. మంత్రులు అయ్యన్న గంటాల చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్న జర్నలిస్టులు. ఉత్తరాంధ్ర ఆణిముత్యం సివిల్ స్టాప్ థర్డ్ ర్యాంకర్ రోణంకి గోపాలకృష్ణకు ఘన సన్మానం. రోణంకి సేవలను ఏపీలో ఉపయోగించుకుంటామన్న ఎంపీ హరిబాబు. విశాఖలో ఎల్ఈడీ కాంతులు దగదగలాడుతున్నాయి. ఇప్పటి వరకు జాతీయ రహదారిపైనే సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం మధురవాడ నుండి మారికవలస వరకు ఎల్ఈడీ విద్యుత్ దీపాలను అమర్చింది. దీంతో ఆ ప్రాంతం విద్యుత్ కాంతులతో శోభాయమానంగా మారింది. నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ను జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఆదాలో ఎల్ఈడీ లైట్లు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. హుదూద్ తర్వాత నగరంలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని అన్నారు. 9 నెలలకు ఎల్ఈడీ దీపాలు లేవకముందు 1.71 కోట్ల యూనిట్లు విద్యుత్ ఖర్చయితే ఎల్ఈడీ అమర్చిన తర్వాత కేవలం 1.06 కోట్ల యూనిట్లను తగ్గిందని అన్నారు. దీని ద్వారా సుమారు 6 కోట్ల రూపాయలు ఆదా అవుతోందని చెప్పారు. ఎల్ఈడీ సిస్టమ్ ద్వారా విద్యుత్ ఆదాతో పాటు నగరం కూడా అందంగా కనిపిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ హరినారాయణ్, భీమిలి టీడీపీ ఇన్ఛార్జ్ పరచూరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇప్పుడే ఈ సెంట్రల్ లైటింగ్ ఇనాగరేషన్ చేసుకున్నాం. మనకి హుదూద్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖలోనే 10 days ఉండి మొత్తం అప్పుడు కార్యక్రమాలను సమీక్షించడం, పర్యవేక్షించిన తర్వాత ఆ రోజు ప్రభుత్వం ఒక డిసిషన్కి వచ్చింది. ఏదైతే ఉన్న ఎగ్జిస్టింగ్ లైటింగ్ సిస్టమ్ తీసేసేసి మొత్తం టోటల్ ఎల్ఈడి సిస్టమ్కి వెళ్ళాలి అని చెప్పి ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్న వెంటనే వైజాగ్లో ఉన్న పాత లైటింగ్ అంతా కూడా తీసేసి ఈ ఎల్ఈడి లైటింగ్ ఇన్స్టాల్ చేయడం కూడా జరిగింది. దాదాపు 1.1 lakh బల్బ్స్ ఇవన్నీ కూడా పెట్టడం. దీన్ని ఒకసారి చూస్తే ఎంత మనకి గవర్నమెంట్కి సేవ్ అవుతుంది, ఎంత పవర్ సేవ్ అవుతుంది, ఎంత అమౌంట్ సేవ్ అవుతుంది కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. దాదాపు 40% ఎగ్జిస్టింగ్ పవర్లో సేవింగ్ ఎల్ఈడి వల్ల మనకి రావడం జరిగింది. అంతేకాకుండా లైటింగ్ కూడా ఒక మంచి ఆహ్లాదకరంగా, అంతేకాకుండా చూసేదానికి కూడా సిటీ బ్యూటిఫుల్గా కనిపించడానికి కూడా ఎల్ఈడి లైటింగ్ చాలా బాగా ఉపయోగపడతా ఉంది. మరి ఈ విధంగా గతంలో మనకి భీమిలి ప్రాంతానికి సంబంధించిన లైటింగ్ చాలా తక్కువ ఉండేది. దాన్ని ప్రత్యేకించి కమిషనర్ గారు అందరూ కూడా చెప్పిన తర్వాత వాళ్ళందరూ ఇంట్రెస్ట్ తీసుకుని త్వరగా. విశాఖలో వెలుగు చూసిన భారీ భూకుంభకోణంపై వైకాపా మహాధర్నాకు పిలుపునివ్వగా టీడీపీ మహాసంకల్ప యాత్రను తలపెట్టింది. ఈ నెల 22న పోటాపోటీ ఆందోళనతో అధికార ప్రతిపక్ష పార్టీలు హోరెత్తించనున్నాయి. ఈ నెల 22న జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద 5,000 మంది కార్యకర్తలతో మహాసంకల్పాన్ని నిర్వహించనున్నామని టీడీపీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. ఎన్టీఆర్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతి కేసుల్లో నిండా మునిగిపోయిన A1 ముద్దాయి జగన్ మహాధర్నాలో పాల్గొనడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసిన జగన్, విజయసాయిరెడ్డిలు తగుదనమ్మా అంటూ ధర్నాలు నిర్వహించి విశాఖ ప్రతిష్టను మంటగలపాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. భూకుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని సాక్షాత్తు అధికారంలో ఉన్న మంత్రులే కోరారంటే టీడీపీలో ఎంత నిజాయితీ ఉందో ప్రజలకు అర్థమవుతుందని అన్నారు. మహాసంకల్ప దీక్షతో ప్రజలకు నిజాలు చెబుతామని వాసుపల్లి పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు అతను దయ వల్ల ఈ రోజు ఈ రాష్ట్రంలో తిరుగుతున్నాడు. కన్యారు చేస్తే ఈ పని జైల్లో ఉండవలసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి నాయకుడు A1 ముద్దాయి, A2 ఏమో విజయసాయిరెడ్డి, బొత్స సత్యబాబు కేసెస్ అతని పైన వీళ్ళందరూ మాపై వేగం చూపించి విశాఖపట్నాన్ని పట్టిస్తారు. కాల్మణి వ్యవహారంలో అమరావతి నియమం కూడా అదే పనిగా భయాందోళనకు వచ్చేశారు. ఈ రాష్ట్రాన్ని, ఈ విశాఖపట్నాన్ని
పరిరక్షించేందుకు నడుము బిగించి ప్రతి అంగుళం భూమి కూడా విశాఖపట్నంలో కాపాడేందుకు, అదే మాదిరిగా కష్టార్జనతో కొనుక్కున్న ప్రతి అంగుళం భూమి కూడా ప్రతి ఒక్కరిది కూడా పరిరక్షించేందుకు నడుము బిగించి సొంత పార్టీలో రూలింగ్ పార్టీలో ఉండి కూడా సాహసోపేత నిర్ణయం తీసుకొని సిబిఐ ఎంక్వైరీ వేయండి లేదంటే సిట్ వేయండి అని చెప్పేసి ముందుకు వచ్చిన ధీరోదత్తులు వాళ్ళిద్దరు. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ఏటా ప్రదానం చేసే మీడియా అవార్డ్స్ లో ఈ ఏడాది ఎస్టీవీ ఛానల్ 3 అవార్డులను సొంతం చేసుకుంది. బెస్ట్ క్రైమ్ రిపోర్టర్ గా జె శేషగిరిరావు, వీడియో జర్నలిస్ట్ గా విర్యాల శివప్రసాద్, న్యూస్ రీడర్ గా సత్యనారాయణలు అవార్డులు అందుకున్నారు. జిల్లా మంత్రులు అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావులు ఈ పురస్కారాలను అందజేశారు. విజేఎఫ్ మెరిటర్, స్కాలర్షిప్స్, మీడియా అవార్డ్స్ వేడుకలపై ఓ రిపోర్ట్. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభా పురస్కారాలు, మీడియా అవార్డుల కార్యక్రమం ఏయు వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో అట్టహాసంగా జరిగింది. జిల్లా మంత్రులు అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యలో ప్రతిభ కనబరిచిన జర్నలిస్టుల పిల్లలకు స్కాలర్షిప్లు, మీడియాలో విశేష సేవలందిస్తున్న జర్నలిస్టుకు అవార్డులు ప్రదానం చేశారు. ఎస్టీవీ ఛానల్ క్రైమ్ రిపోర్టర్ జె శేషగిరిరావు, వీడియో జర్నలిస్ట్ వి శివప్రసాద్, న్యూస్ ప్రెజెంటర్ సత్యనారాయణలతో పాటు టీవీ5 రిపోర్టర్ ఐ రాము, సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందరలతో పాటు పలువురు అవార్డును సొంతం చేసుకున్నారు. మంత్రులు ఈ అవార్డులను ప్రదానం చేశారు. రిపోర్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. అంకిత భావంతో విధులు నిర్వహించే శేషగిరిరావు పలువురి ప్రశంసలను అందుకున్నారు. బాధితులకు న్యాయం జరిగేలా వార్తలను మలిచే క్రమంలో అడుగుపెట్టారు. శేష సేవలు కూడా అందించారు. ఇక 2003 ఇరాక్ యోజన శివ అందరి ప్రశంసలు పొందారు. పురస్కారాలు, సత్కారాలు అందుకున్నారు. ఆంధ్రప్రభ ఉగ్రలో రిపోర్టర్గా పనిచేస్తున్న ఎస్టీసీ న్యూస్ ప్రెజెంటర్ గా సేవలందిస్తున్న మూడేపూర్తి సత్యనారాయణ గారిని బీజేఎఫ్ బెస్ట్ న్యూస్ ప్రెజెంటర్ అవార్డు 2015తో సత్కరిస్తోంది. సత్యనారాయణ గారిని మనతాల ధ్వనులతో అభినందిద్దాం. ఫిలిం సిటీలోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. కందాల పాత్ర అనే అంశంపై మన రాము చేసిన అధ్యయనం ప్రశంసలు అందుకుంది. అక్షరాన్ని నమ్ముకుని పాత్రికేయ ప్రయాణంలో సాగుతున్న రాము గారిని బెస్ట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అవార్డు 2017తో వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం సత్కరిస్తోంది. జర్నలిస్టుల విధి నిర్వహణలో రాజీ లేకుండా పనిచేసి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని మంత్రులు అన్నారు. జర్నలిస్టులను ప్రోత్సహించేందుకు ఇలాంటి అవార్డులు దోహదపడతాయని అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆద్యాంతం ఉత్సాహంగా సాగిన వేడుకల్లో ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు, దుర్గారావు, నాగరాజ్ పట్నాయక్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలో మరో ఆణిముత్యం మెరిసింది. సివిల్ సర్వీసెస్ లో జాతీయ స్థాయి 3వ ర్యాంకు సాధించి రోణంకిగా గోపాలకృష్ణ ఉత్తరాంధ్ర సత్తాను చాటాడు. యువ ఐఏఎస్ అధికారిగా ఎంపికైన గోపాలకృష్ణ యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ పలువురి ప్రశంసలను అందుకుంటున్నాడు. ఐఏఎస్ రోణంకిని విశాఖలో ఘనంగా సత్కరించారు. మారుమూల పల్లె నుంచి మట్టిలో మాణిక్యంలో మెరిసిన ఆణిముత్యం రోణంకి గోపాలకృష్ణ. తెలుగు మీడియంలోని విద్యను అభ్యసించి సివిల్ సర్వీస్లో కూడా మాతృభాషలోని జాతీయ స్థాయి 3వ ర్యాంక్ సాధించిన తొలి తెలుగు తేజం రోణంకి. చదువే ప్రపంచంగా సాగిన ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా మెక్కవోని దీక్షతో ఐఏఎస్ను సాధించాడు. ఎస్సీ కుటుంబంలోని ఒక శుభకార్యంలో భోజనం చేసిన రోణంకి తల్లిదండ్రులను గ్రామ పెద్దలు వెలివేశారు. అలాంటి పరిస్థితిలోనూ ఎక్కడా తల వంచలేదు. సెకండరీ గ్రేడ్ ఉద్యోగం చేస్తూనే సివిల్ సర్వీస్లో 14 ఏళ్ల కృషితో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. ఏయు వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో ఉత్తరాంధ్ర సాంస్కృతిక వికాస వేదిక ఆధ్వర్యంలో రోణంకి గోపాలకృష్ణ అభినందన సభ జరిగింది. విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ మాధవ్తో పాటు ఉడా వీసీ బసంత్ కుమార్, విజయ నిర్మాణ కంపెనీ అధినేత విజయ్ కుమార్ వంటి ప్రముఖులు రోణంకిని ఘనంగా సత్కరించారు. రోణంకి తెలుగు మాధ్యమంలో జాతీయ స్థాయి సంపాదించడం తెలుగు మీడియం విద్యార్థులకు గొప్ప స్ఫూర్తిదాయకమన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ఆయన సేవలు అందిస్తారని ఎంపీ హరిబాబు తెలిపారు. గోపాలకృష్ణ తెలుగు మాధ్యమంలో పరీక్ష రాసి అంత మంచి ర్యాంకు సంపాదించడం చాలా గొప్ప విషయం. వారి యొక్క ర్యాంకు సంపాదన తెలుగు భాష యొక్క గుర్తింపు కూడా ఉపయోగపడుతుంది. మిగతా విద్యార్థులు కూడా మనం తెలుగు భాషను మర్చిపోవాల్సిన అవసరం లేదు. తెలుగు మాధ్యమం ద్వారా కూడా, తెలుగు మీడియం ద్వారా కూడా మనం మంచి ఫలితాలు సాధించవచ్చు అనే ఒక స్ఫూర్తి వారి నుంచి కలుగుతుంది. గోపాలకృష్ణ గారు 3వ ర్యాంకు సంపాదించి ఆంధ్రప్రదేశ్ అధికారిగానే ఉంటారు కాబట్టి వారు మంచి అధికారిగా పేరు తెచ్చుకోవాలని, వారి యొక్క సేవలు ఆంధ్రప్రదేశ్కు ఉపయోగపడి ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిలో వారికి పాత్ర ఉండాలని నేను కోరుకుంటున్నాను. తన విజయం సివిల్స్ లో రాణించాలనుకుంటున్న విద్యార్థులకు స్ఫూర్తి కావాలని యువ ఐఏఎస్ అధికారి రోనంకి గోపాలకృష్ణ అన్నారు. గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతి, మహిళా సాధికారికతకు అధికారిగా తన వంతు కృషి చేస్తానన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని నివారించేందుకు సాయశక్తులా పనిచేస్తానన్నారు. చాలా ఆనందంగా ఉందండి. ప్రత్యేకంగా ఈ ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రింట్ మీడియాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానండి. నా తాలూకు విజయాన్ని గత 15 రోజుల నుంచి మారుమూల ప్రాంత జనాలకి చేరవేస్తుంది ముఖ్యంగా మీ మీడియా అండి. దీని ద్వారా చాలా మంది ఇన్స్పిరేషన్ అవుతున్నారు. చాలా ఆనందం అండి. నా ఎయిమ్ కూడా చాలా ఎక్కువ మంది మారుమూల గ్రామీణ ప్రాంత యువత ఇన్స్పిరేషన్ అవ్వాలండి. ఎందుకంటే వాళ్ళకి చాలా ఆశలు, ఆలోచనలు ఉన్నాయి, కానీ ప్రాపర్ గైడెన్స్ లేదని మదన పడుతుంటారు. మీ మీడియా ద్వారా చాలా ధన్యవాదాలు. 3వ ర్యాంకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఇదే మొదటి మెట్టండి. ఇంకా భవిష్యత్తులో నేను ఒక అధికారిగా ఏ విధంగా పరిపాలన చేయగలను దాన్ని బట్టి నా విజయం ఆధారపడి ఉంటుందండి. అండ్ శ్రీకాకుళంకి అవకాశం లేదు ఒక స్థానికుడిగా. ఒకవేళ అవకాశం వస్తే నేను మెయిన్ 4 ఏరియాస్ మీద ఫోకస్ పెడతానండి. అదే జిల్లా కాదు, ఇంకెక్కడైనా సరే. అండ్ మిగతా ప్రభుత్వ కార్యక్రమాలు ఏదిస్తే దాన్ని మనసా వాచ కర్మన ఇంప్లిమెంట్ చేస్తాను. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని కష్టపడితే ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చునని రోనంకి గోపాలకృష్ణ నిరూపించారు. మారుమూల పల్లె నుంచి తెలుగు మీడియం విద్యార్థి జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించడం వెనుక ఆయన నిరంతర కృషి కనిపిస్తోంది. ఇదే స్ఫూర్తితో అడుగులేస్తే అంతకు మించిన విజయాలు సుసాధ్యం కావడం తథ్యమేననేది నేటి యువత ఆలోచించి ముందుకు సాగాలి. ప్రపంచ తండ్రుల దినోత్సవాన్ని పురస్కరించుకుని దక్షిణ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నేతలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రామాటాకీస్ రోడ్లోని గోల్డెన్ ఓల్డేజ్ హోంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైకాపా నేతలు కోలా గురువులు, జాన్ వెస్లీలు మాట్లాడుతూ సమాజంలో తండ్రి పాత్ర ఎంతో కీలకమని అన్నారు. అమ్మ బిడ్డకు జన్మనిస్తే నాన్న ఆ జన్మకు ఓ అర్థాన్నిస్తారని చెప్పారు. అవసాన దశలో తల్లిదండ్రులను కన్న బిడ్డల్లా సాకేవారి నిజమైన పుత్రులు అని అన్నారు. మనకెప్పుడు మన పిల్లలు బాగుండాలనే ఆతృతతో చూసే ఆ తల్లిదండ్రులు ఈరోజు సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు గౌరవించే విధంగా చూడాలని ఈ సౌత్ నియోజకవర్గంలో 15వ వార్డులో లంకా శ్రేణు సిన్ని వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టి ఓల్డేజ్ రూమ్లో పెట్టి వాళ్ళకి తండ్రి ఎలాగ పిల్లల్ని సంరక్షణ చేస్తారు అనే భావం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. తల్లి పాత్ర ఎంత ఉందో తండ్రి పాత్ర కూడా అంతే ఉంది. తల్లి ఆలోచిస్తే తండ్రి అదే విషయాన్ని ఆలోచనల ద్వారా కాకుండా తన కంటి చూపుతో, చేతలతో తల్లి మనసు ఆ బిడ్డ మీద ఏ విధంగా ఉంటుందో ఆ ప్రభావం తండ్రి చేతలతో ఆ బిడ్డ పైకొచ్చే విధంగా తండ్రి ప్రవర్తిస్తాడు. అందువల్ల తల్లి తండ్రి ఇద్దరిని వేరు చేసి చూడలేము. బిడ్డలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ నూతన కార్యవర్గం ఎన్నికైంది. బుల్లయ్య కళాశాల రోడ్లోని అంబేద్కర్ భవన్లో జరిగిన సొసైటీ సర్వసభ్య సమావేశంలో సభ్యులు కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బి కళ్యాణ్ రావు, ఉపాధ్యక్షులుగా డాక్టర్ జి అర్జున్, సూర్యారావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి సుబ్బారావు, కోశాధికారిగా డాక్టర్ పరదేశి నాయుడుతో పాటు 15 మందితో కూడిన కార్యవర్గం ఎన్నికైంది. ఈ కార్యక్రమం సొసైటీ ఉపాధ్యక్షుడు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జి అర్జున్ మాట్లాడుతూ అంబేద్కర్ ముందు చూపి సమాజానికి దారి చూపిందని అన్నారు. దళితుల అభ్యున్నతికి కృషి చేస్తామని చెప్పారు. అంబేద్కర్ మెమోరియల్ సొసైటీలో మనందరం కూడా పనిచేయాలి. అంతకుముందు పనిచేసిన వాళ్ళు చాలా బాగా పనిచేశారు. పని చేయలేదని కాదు, కానీ కాంటెంపరీగా మనకి ఏం కావాలి, మనం ఏం చేయాలి, మన వాళ్ళని ఎంత ముందుకు తీసుకెళ్ళాలి, మన విజయాలని ప్రతి గ్రామంలో ప్రతి అంబేద్కర్
ఐటికి ప్రతి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకు కూడా మనం తీసుకెళ్ళాలి. రెల్లి సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం రామటెక్కిస్ రోడ్లోని అంబేద్కర్ భవన్లో జరిగింది. రెల్లి ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 10వ తరగతిలో ఎక్కువ మార్కులు సంపాదించిన వారికి 84 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలతో పాటు నగదు బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ దలాయి యాడమ్స్ మాట్లాడుతూ రెల్లి సామాజిక వర్గం అన్ని రంగాల్లో దయనీయ స్థితిలో జీవనం సాగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు బాలకృష్ణ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. కులాల్లో కూడా బాగా అట్టడిగిపోయి ఉన్న వాళ్ళు రెడ్డి కులస్తులు. వాళ్ళకు విద్యాపరంగా చాలా అక్షరాస్యత శాతం చాలా తక్కువ. దళిత కులాల్లో 48% అయితే రెల్లి కులాల్లో 22% మాత్రమే ఉన్నారు అక్షరాస్యత శాతం. సో వాళ్ళకి చదువు సంజయ విషయంలో అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతో ఈ ట్రస్ట్లో ఈ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ మొదటి బహుమతి 4,000, రెండవ బహుమతి 3,000, తర్వాత కన్సల్టేషన్ ప్రైస్ 44 కన్సల్టేషన్ 2,000 రూపీస్ చొప్పున ఇవ్వాలనుకుంటున్నాం. అట్టడి స్థాయిలో మా రెల్లి కులాలు ఈ రోజు వరకు అణిగిబడి ఉన్నారు. విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, రాజకీయ పరంగా కానీ చాలా విధాలుగా లీస్ట్గా ఉన్నాం. కాబట్టి మా పిల్లలు కూడా ఈ మధ్య కాలంలోనే అన్నిట్లో విద్యా రూపంలో కానీ అన్ని విధాలుగా అన్ని కులాలతో సమానంగా ముందుకు పోతున్నారు. కాబట్టి మా పిల్లలకి అందరూ కంచరపాలెం మెట్ట వద్ద నూతనంగా నిర్మించిన గణపతి గౌరీ పరమేశ్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గతంలో రోడ్డు విస్తరణలో తొలగించిన ఆలయ స్థానంలో నూతన దేవాలయాన్ని నిర్మించారు. ప్రతిష్టాపన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో మెలగాలని ఎమ్మెల్యే గణబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సరస్వతి ఉమామహేశ్వరరావు, మల్లా శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. భాగంగా రహదారి విస్తరణలో భాగంగా ఈ ఆలయం తీసివేయాల్సి వస్తే 2013లో తీసివేయాల్సి వస్తే గ్రామ పెద్దలందరూ కలిసి ఈ ఆలయాన్ని పునర్నిర్మాణించాలని ఒక త్రికోణంలో ఉన్నటువంటి స్థలంలో అరుదుగా ఉండేటువంటి ఆలయంగా ఈరోజు ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పాటు ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేయటం, ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ, దైవభక్తి కానీ, ప్రజల్లో ఆ భక్తిభావం కలిగించడం కానీ, సమాజం పైన దేవుని పైన ప్రేమ ఉంటే, భక్తి ఉంటే, ఆ భక్తి ఉన్న చోట అందరూ కూడా సన్మార్గంలో నడుస్తారనేటువంటి భావన కలుగుతుంది. ఏ సమాజం అయితే భక్తిభావంతో ఉంటుందో, ఏ ప్రాంతం అయితే భక్తిభావంతో ఉంటుందో అక్కడ అరాచకాలు కానీ, ఈరోజు చూస్తున్నటువంటి నేరాలు కానీ ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. 2013లో బీఆర్టీసీ ఇబ్బందుల వల్ల తీసేయాల్సి వచ్చింది. అయినా మేము వాళ్ళకి చెప్పాం, మామూలుగా ఎలా తీసిస్తాం, మేము చేస్తామంటే కడతామని చెప్పాం. వాళ్ళు కూడా ఓకే చెప్పారు. ఇది మేమే ఇండోమెంట్ కాకుండా మామూలుగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో ఎల్ఈడీ కాంతిలో దగదగలు. మధురవాడలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ను ప్రారంభించిన జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు. విశాఖ భూకుంభకోణంపై వైకాపా మహాధర్నాకు పోటీగా టీడీపీ మహాసంకల్పం. అవినీతి ఊబిలో కూరుకుపోయిన నేతలు ఆందోళనకు దిగడం విడ్డూరంగా ఉందన్న ఎమ్మెల్యే వాసుపల్లి. ఘనంగా జరిగిన విజేఎఫ్ అవార్డుల ప్రధానోత్సవం. మంత్రులు అయ్యన్న, గంటాల చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్న జర్నలిస్టులు. ఉత్తరాంధ్ర ఆణిముత్యం సివిల్స్ టాప్ 3rd ర్యాంకర్ రోణంకి గోపాలకృష్ణకు ఘన సన్మానం. రోణంకి సేవలను ఏపీలో ఉపయోగించుకుంటామన్న ఎంపీ హరిబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.